హాయ్ అండి అందరికీ. శివరాత్రి పండుగ రోజు ఆ పరమశివునికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం అలసంద గుగ్గిళ్ళు పప్పుల పొడి ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక కప్పుకి 2 కప్పుల నీళ్ళు పోసుకొని 3-4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఒక కప్పుకి 2 కప్పుల చొప్పున నీళ్ళు పోసుకొని 4-5 విజిల్స్ పెట్టుకొని కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 4-5 విజిల్స్ పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఉడికిందో లేదో చూసుకోవాలి. ఒకటి పట్టుకొని చూస్తే మెత్తగా అయితే ఉడికినట్టు అని అర్థం. ఉడికిపోయింది. తర్వాత తాలింపు కోసం తయారు చేసుకుందాం. ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక తాలింపు గింజలు వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. తర్వాత ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు అంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత కలుపుకోవాలి బాగా. తాలింపు అయిపోయినప్పుడు అందులోకి ఉడికించుకున్న అలసంద గుగ్గిళ్ళు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు పప్పుల పిండి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఒక కప్పు వరకు పుట్నాల పప్పు అంటారు కదా, అది తీసుకోవాలి. పుట్నాల పప్పు తీసుకొని ఒక కప్పు పుట్నాల పప్పుకి 1/2 కప్పు వరకు బెల్లం అయితే సరిపోతుంది. ఒక 4-5 యాలకులు వేసుకోవాలి. ఫస్ట్ పప్పులు యాలకులు మిక్సీ పట్టుకొని ఆ తర్వాత బెల్లం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అంతే, తయారైపోయింది. ప్లీజ్ సపోర్ట్